సమస్త ఆర్యావర్తంలోనే అత్యంత ప్రతిభావంతునిగా రుజువు చేసుకోవడానికి ఈ మాయలమారి కృష్ణుడు వ్యూహరచన చేశాడు. ఏ మహారథులకు మహారథి అయిన భీష్ముని సన్మానించలేకపోయారా? మూర్ఖుడు ఈ కృష్ణునికెందుకీ గౌరవం? శిశుపాల, వాసుదేవునికి ప్రథమార్ఘ్యం లభించడంలో మాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. మరి మీరెందుకిలా వ్యర్థ ప్రేలాపనలు చేస్తున్నారు? అభ్యంతరం నీకెందుకుంటుంది భీష్మ? నపూసకుడివి కదా నీవు. మీ రాకుమారుల కోసమని కన్యలను దొంగిలించే నైత్యానికి ఒడిగట్టిన వాడివి నీవు. బావా శిశుపాల, నీవు నీ పాపాలను లెక్కించుకుంటూనే ఉన్నావు కదా? నీవు చేసే వాటిలో కేవలం 100 అపరాధాలనే క్షమిస్తానని వాగ్దానం చేశాను నేను మీ మాతకు. నీవు ఇక్కడికి రాక పూర్వము కూడా చేసిన అపరాధాలు తక్కువేమీ కాదు. చాలు మౌనం వహించు దుష్టుడా. పరపురుషుల భార్యలను నీ భార్యలుగా మార్చుకోగలిగిన కామాంధుడివి నీవు. నరకాసురుడి 16,000 మంది భార్యలను నీవు నీ భార్యలుగా మార్చేసుకున్నావు. నీవు ఎంతటి కామాంధుడివోనన్న విషయం ఇక్కడ సభలో ఉన్న వారందరికీ తెలుసు. బృందావనంలో నీవు ఒంటికాలిపై నిలుచుని పిల్లన గ్రోవి వాయించి రాసక్రీడలు ఆడేవాడివి కదా. ఇవన్నీ తెలియదనుకున్నావా మాకు? రాధా వివాహం అన్య యాదవునితో జరిగింది. అయినప్పటికీ నీవు ఆ అమాయకపు కన్యను నీ మోహపాశంలో బంధించావు. మరిచావా? నీవు ఈ జగత్తులోనే అందరికంటే పెద్ద అనాచారివి కృష్ణ. మౌనం వహించు శిశుపాల. నీవు అపరాధాలు చేసే క్రమంలో అంధుడిలా ప్రవర్తించకు. ఎందుకంటే నీవు చేస్తున్న అపరాధాలను గణించుట మరచిపోగలవు. నాకు బహుబాగా తెలుసు బావా శ్రీకృష్ణ, నేనిప్పుడేం చేస్తున్నానో. ప్రథమార్ఘ్యం నీకే ఎందుకన్న విషయం, ఆ విషయం కూడా నాకు బాగా తెలుసు కృష్ణ. ఇప్పుడు ఇది కూడా నీ కామాంధతకు ఫలితమే కదా. అవశ్యం ఆ ద్రుపద కన్య పాంచాలియే నపుంసకులైన తన భర్తలను ఆదేశించి ఉంటుంది ఈ సభలో ప్రథమార్ఘ్యాన్ని తప్పక నీకే ఇవ్వాలని. సఖీ అంటావు కదా నీవు ద్రౌపది? సఖీ చెప్పు, వివాహిత అయిన స్త్రీ ఇంకొక పురుషునికి సఖిగా ఎలా ఉండగలదో చెప్పు. మా అందరికీ తెలుసు ఎటువంటి సంబంధం ఉందో నీకు.
వహించే సమయం వచ్చేసింది శిశుపాల. ఇప్పటికైనా నీ ఆత్మకు శాంతి కలగాలి. ఇది ఏ ప్రకారంగా ధర్మమనగలవు సోదరా యుధిష్ఠిరా? ఒక అతిథిని తమరి విధంగా వధించడం మీరు ఏ విధంగా ఉచితమని ఒప్పించగలరు? ఏక ఛత్రాధిపతి అయిన మీరు సమస్త ఆర్యావర్తంలో ఎటువంటి ధర్మాన్ని స్థాపించాలనుకుంటున్నారో సెలవివ్వండి. శాంతించు సోదరా దుర్యోధన. యువరాజు శిశుపాలుడు పితామహులను, వాసుదేవులను, మా పితృదేవులను అవమానించాడు. నా అధికారాన్ని తిరస్కరించాడు. చివరికి కుండిన నగర వధువు రుక్మిణిని, అలాగే మహారాణి ద్రౌపదిని అవమానించాడు. వాని అపరాధములకు తగిన దండన వానికి లభించింది. సోదరా యుధిష్ఠిరా, దండన ఎప్పటికీ అపరాధాన్ని మించి ఉండరాదు. నిజానికి దండన ఎప్పుడూ అపరాధం కన్నా పరిమాణంలో తక్కువ ఉండాలి. అవమానానికి దండన అవమానమే అయి ఉండాలి. మృత్యు దండన విధించడం ఏ విధంగా సమర్థనీయం? పాపము అపరాధాలనేవి విషవలయాల్లాంటివి యువరాజా. అపరాధిని అపరాధం చెయ్యకుండా నిలువరించకుంటే వాడు నిరవధికంగా అపరాధాలు చేస్తూనే ఉంటాడు. తన ఆత్మకు నిరంతరం దురవస్థ కలిగిస్తూనే ఉంటాడు. చివరకు తనపై తనకే నియంత్రణ అన్నది ఉండదు. అపరాధానికి కారణం లేకపోయినప్పటికీ వాడు చేసిన అపరాధం నుంచి తప్పించుకోలేడు. ఏ విధంగానైతే మట్టి తింటున్న బాలుడిని బలవంతంగానైనా సరే మట్టిని తినకుండా ఆపటం ధర్మమో, అదేవిధంగా అపరాధిని కూడా తాను అపరాధం చేయకుండా వారించడం అనివార్యం. అది దండన కాజాలదు యువరాజా, దయ అవుతుంది. తమరు శిశుపాలుని గురించి వ్యర్థంగా చింతించవద్దు. వాడు తన విషవలయం నుంచి బయటపడ్డాడు. మమ్ము మూర్ఖులుగా పరిగణించే ప్రయత్నం మీరు చేయకండి వాసుదేవా. మీరు దండన విధించే నెపంతో ప్రతీకారం తీర్చుకున్నారు. అలాగే ఈ యజ్ఞాన్ని మీరు కలుషితం చేశారు. మేనల్లుడా, వాసుదేవుడు చెబుతున్నది ఉచితమే. వచ్చి కూర్చో. శాంతించండి మామయ్య. యువరాజు శిశుపాలుడు నా ప్రియమిత్రుడు. మేము ఉభయులము పరస్పరం రక్షించుకోవాలని ఒప్పందం చేసుకున్నాం. ఈ రోజు నేను వీని మృత్యువుకు ప్రతీకారం తీర్చుకోకుంటే ఇక నా క్షాత్ర ధర్మం కళంకితమవుతుంది మామయ్య. ఇదిగో వాసుదేవా, నేను నిన్ను ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానిస్తున్నాను. మేనల్లుడా, వాసుదేవుడు చెప్పేది ఉచితమే. వెళ్ళి కూర్చో. కూర్చోనా?
సోదరా దుర్యోధన, ఇంద్రప్రస్థాన్ని మీ రక్తంతో అపవిత్రం చేయకండి. మాధవునిపై శస్త్రం ఎత్తిన వారిని నేను ఎన్నటికీ క్షమించలేను. సోదర అర్జున, ఒకవేళ ఇది యుద్ధానికి ఆహ్వానమైతే ఈ ఆహ్వానాన్ని నేను తక్షణం స్వీకరిస్తున్నాను. యువరాజా దుర్యోధన, యుద్ధం చేయడానికి ముందు హస్తినాపురి మహారాజు ధృతరాష్ట్రుని ఆదేశం తీసుకోవడం అవసరం. మరి హస్తినాపురం మహారాజు ఈ సభలో లేరు కదా మహామంత్రి? కానీ హస్తినాపురి మహామంత్రి ఈ సభలోనే ఉన్నాడు. మీరు వాసుదేవుని ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానించవచ్చు, కానీ ఈ విధంగా వేరొకరి రాజ్యసభలో శస్త్రాల్ని సంధించడం తగదు. మేము ఆదేశిస్తున్నాను, మీ శస్త్రాన్ని కిందికి దించండి, లేదంటే హస్తినాపురి యువరాజ పదవిని తక్షణం త్యజించండి. అన్యథా ఇప్పుడే హస్తినాపురి సేనాధిపతి భీష్ముల వారిని ఆదేశించవలసి వస్తుంది, ఇంద్రప్రస్థ రక్షణ కోసం తమ ఆయుధం చేపట్టమని. సోదరా దుర్యోధన, ఈ సాహసానికి పూనుకోవద్దని నేను నీకు విన్నవించుకుంటున్నాను. మేనల్లుడా, మేనల్లుడా, మూర్ఖంగా ప్రవర్తించకు. ఎవరికైనా తమ క్రోధం పైన అంకుశం లేకుంటే వేరొకరు వారిని పరాజితుల్ని చేయక ముందే విధి వారిని పరాజితుల్ని చేస్తుంది. నీ శస్త్రాన్ని కిందకి దించు. ఇంతటితో సరిపోదు సమ్రాట్. మీ రాజసింహాసనం ముందు శస్త్రాన్ని ఎత్తిన వారికి దండన లభించడం అవసరం. ఇక్కడ సమావేశమైన రాజులందరికీ తమ న్యాయ విచక్షణపై నమ్మకం ఉండాలంటే ఈ యువరాజుకు దండన విధించడం అనివార్యం. నేను మా సోదరుడు దుర్యోధనుని క్షమిస్తున్నాను. సమ్రాట్, ఆకాశం మీదికి ఉమ్మేస్తే అది ఉమ్మిన వారి ముఖం మీదే పడి కలుషితం చేస్తుంది. ఆకాశం వారిని క్షమించదు, దండన విధిస్తుంది. అదేవిధంగా యువరాజు చేసిన కార్యానికి యువరాజును మీరు క్షమించడం ఉచితం కాదు. అర్జునునికి కూడా నాడు దండన విధించారు అగ్రజ. అప్పటికి అర్జునుడు కురుకుల వధువు. పాంచాలి గౌరవాన్ని కాపాడేందుకే నాడు ప్రయత్నం చేశాడు. కానీ నేనెలా వాణిని దండించగలను? దుర్యోధనుడు మా సోదరుడు. వానికి దండన విధించి మా పెద్ద తండ్రికి కష్టం కలిగించలేను. సమ్రాట్, విధి తన మార్గాన్ని స్వయంగా నిర్మించుకుంటుంది. చింతించనవసరం లేదు. దండనను నిర్ణయించండి.
సమ్రాట్, నేనొకటి చెప్పనా? మీరు దుర్యోధనునికి దండన విధించి మామగారికి మహారాణికి దుఃఖాన్ని కలిగించటంలో నాకే ప్రయోజనమూ కనిపించటం లేదు. కానీ గోవిందుడు అంటున్నాడు కదా, దండన విధించడం అవసరమని. అయితే సమ్రాట్, యోధుల నుండి వారి ఆయుధాలను తీసుకోవడం కూడా సముచిత దండనే అని భావిస్తారు. మీ సోదరుడు దుర్యోధనుని తమ శస్త్రాలను త్యజించవలసిందిగా ఆదేశించండి. సగౌరవంగా వారి శస్త్రాలను మనం హస్తినాపురికి పంపుదాం. నీవెవరివని నాకు దండన నిర్ణయిస్తున్నావు ద్రుపద కన్యా? ఈ నిండు సభలో నన్ను పరాభవించే ప్రయత్నం చేయవద్దు. ఇది మిమ్ము పరాభవించడం కాదు యువరాజా, కుటుంబంలో ఉత్పన్నమైన సంఘర్షణను నివారించే యత్నం. అలాగే మీ వస్త్రాలకు, మీ మనస్సుకు సోకిన కళంకాన్ని తొలగించాలన్న ప్రయత్నం. నీ శీలంపైనే కళంకం సోకి ఉండగా నీవు నా వస్త్రాల గురించి చింతిస్తున్నావా? మౌనం వహించు దుర్యోధన. సోదరా దుర్యోధన, నిన్ను నేను ఆదేశిస్తున్నాను. ఇంద్రప్రస్థ నగర పరిధిలో నీవు శస్త్రాలను ధరించరాదు. భీమా, అర్జున, సహదేవ, సోదరుడు దుర్యోధనుడు, సోదరుడు దుశ్శాసనుడు అంగరాజుల నుండి శస్త్రాలను స్వాధీనం చేసుకోండి. యువరాజా దుర్యోధన, మీ శస్త్రాలను స్వాధీనం చెయ్యండి. మహామంత్రిగా ఇది నా ఆదేశం. రాజసభలో శస్త్రాన్నెత్తితే వారికి మృత్యుదండన విధిస్తారు సమ్రాట్. మీరు నాకు అదే దండన విధించండి. రక్తం ప్రవహించినా ప్రవహించకున్నా అంతరం ఏముంటుంది అంగరాజా? దీనినే మీరు మృత్యుదండనగా భావించండి. ఇవ్వండి, మీ ధనుస్సును నాకివ్వండి.
అంధుని పుత్రుడు అంధుడే అవుతాడా? సత్యము సార్థకళంకము జాత్యంకార పర్యవసానము